అరే ప్రసాద్, సినిమా స్టార్ట్ చేస్తున్నావు కదా, 5 కోట్ల బడ్జెట్ అన్నావు. 5 కోట్లు కూడా నువ్వు కష్టపడి సంపాదించినవే కదా. ఆ డైరెక్టర్ మరి బాగా తీసినా తీయకపోయినా కూడా ముందు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో నీకు లాస్ లేకుండా నేను పని చేయదలుచుకున్నాను. నాకు తెలిసిన ప్రొడక్షన్ మేనేజరు ఉషా గారని నాకు బాగా తెలుసు అనమాట. ఆనెస్ట్ పర్సన్. నీ వ్యవహారాలన్నీ ఆవిడ చూసుకుంటుంది. అంటే నీ సినిమాకి సంబంధించిన లావాదేవీలు కానీ, ఖర్చులు కానీ, అక్కడ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి ఎంత పేమెంటు, టైంకి షూటింగ్ జరుగుతున్నదా లేదా, బాగా అన్ని కూడా నీకు రిపోర్ట్ ఇస్తుంది అనమాట. నీకు నీ ప్రొడక్షన్కి మేనేజర్ అనమాట. ఒకసారి మాట్లాడుకుంటే నీకు నచ్చితే కంటిన్యూ చేద్దాం. అమ్మ ఉషా గారు, చాలా సంతోషం నువ్వు రావడము. నీకున్నట్టు అనుభవం ఏందో మాకు కొంచెం చెప్పినట్టయితే నీకు నా బాధ్యతలన్నీ ఇచ్చేస్తాను. నేను ఒక 5 ఫిలిమ్స్ చేశాను సార్. 5 సినిమాలు చేశానంటే మంచి అనుభవం ఉంటుంది. ప్రొడక్షన్ మేనేజర్గా 5 సినిమాలు చేసామంటే మంచి అనుభవం ఉంటుంది. మా సినిమా కూడా చాలా గొప్ప సినిమా. 5 కోట్ల బడ్జెట్ ఉషా, 5 కోట్లతోటి చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే సారు చాలా హార్డ్ వర్క్ చేసి బాగా సంపాదించారు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఏదో సినిమా తీద్దామని దిగుతున్నారనమాట. నువ్వు ఎటు 5 సినిమాలు ప్రొడక్షన్ మేనేజర్గా చేసావు కాబట్టి కొద్దిగా నీతిగా న్యాయంగా ఉంటావని చెప్పి తీసుకొచ్చాను. సరేరా, నువ్వు నా మాట మీద నమ్మకం ఉంచి నేను ప్రొడక్షన్ మేనేజర్గా తీసుకున్నావు అంటే మ్యాక్సిమం నువ్వు సేఫ్ సైడ్ ఉంటావు. బాగుంది. మరి ఎప్పటి నుంచి రమ్మంటావు? మీ డైరెక్టర్ మీరంతా మీటింగ్లు పెట్టుకోండి. నాకు ఇవాళ టైం అయిపోయింది. మరి మీ ముగ్గురు కూర్చొని మాట్లాడుకోండి. డైరెక్టర్ ఇప్పుడు వస్తాడా? వచ్చేస్తాడు. నిండిపో, మేము మాట్లాడుకుంటాము. మీరు మాట్లాడుకుంటారా? మాట్లాడుకుని ఫైనల్ చేసుకుని చెప్పేస్తాను. సరే ఉషా, అన్ని విషయాలు మాట్లాడుకో, మొహమాట పడవకు. ఎందుకంటే నీకెంత కావాలి, నీ డ్యూటీస్ ఏంటి అన్ని సాధారణ డీటెయిల్స్ కనుక్కో. ఆ డైరెక్టర్ గారు కూడా వస్తారట, మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఉంటా. ఆల్ ది బెస్ట్ ఉషా. రైట్. అయ్యా నిర్మాత గారు నమస్కారం. నిన్న మీరు కథ విన్నారు, మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. మనం అగ్రిమెంట్కి వచ్చాము. మీరు ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లయితే మన షూటింగ్ ప్రారంభిద్దాం. డైరెక్టర్ గారు, మీరు షూటింగ్ చేస్తుంటే రాకపోవచ్చు, ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి. అందువలన నేను నా బదులుగా ఒక ప్రొడక్షన్ మేనేజర్ని అపాయింట్మెంట్ చేశాను. ఆమె ఉషా గారని ఇక్కడ ఉన్నారు, పరిచయం చేసుకోండి. ఆమె నా బదులు వస్తుంది, వచ్చి మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ మీకు సహకరిస్తుంది. అదేవిధంగా ఏ విధంగా చేయాలనో, ఎట్లా చేయాలనో అనుభవంతో చెప్తుంది. ఎందుకంటే ఆమె ఇంతకు ముందు కొన్ని సినిమాలకు ఆమె ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నది, అనేక అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి కష్టం లేకుండా, డబ్బుల గురించి కూడా మీరు వరి కాకుండా ఆమెనే చూసుకుంటుంది. కాబట్టి మీరు ఆమెను ఎలాంటి సహాయమైనా తీసుకోవచ్చు, అడగవచ్చు, కలిసి పని చేయవచ్చు. మా ఉష గారు చెప్పండి. మీరు ఎక్కడ ఉంటారు? ఉప్పల్లో ఉంటాను సార్. ఇంతకుముందు చేశారా ప్రొడక్షన్ మేనేజర్? చేశాను సార్. 5 ఫిలిమ్స్ ప్రొడక్షన్ మేనేజర్ చేశాను. ఎవరైనా మన ఈవెంట్ మేనేజర్స్ తెలుసా? మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను ఈసీఐఎల్ దగ్గర. మీరేమన్నా రిటైర్డా? మీరు? నేను ఒక 10 సినిమాలకు నేను డైరెక్ట్ చేశాను. ఇప్పుడు సారు మన కథ మంచి అభిప్రాయాన్ని తెలియజేశారు. మనం కలిసి షూటింగ్ చేద్దాం. మీరిద్దరు కలిసి సినిమాను మంచి ఊపుతో తీసుకొచ్చారు అనుకోండి, మంచి ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు అనుకోండి, అప్పుడు నేను మీకు ఫుల్గా సహకరిస్తాను. మీరు ఈ సినిమాతోటి మన భారతదేశంలోనే ఒక గొప్ప ప్రఖ్యాత నిర్మాత కావాలని నా ఉద్దేశం.
భారతదేశమేనా ఇవాళ రేపు సినిమాలన్నీ ఇంటర్నేషనల్ పోతుంటే మీరు భారతదేశం మాట్లాడుతున్నారు? ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తోటి మనం కనెక్షన్ కావాలి కదా, అవుతాం మనం. మీరు ఈ సినిమాని చూస్తే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అట్లా వచ్చేటట్టే మీరు సినిమా తీయాలి తప్పకుండా. అలా తీస్తారంటే మీకు సహకారం. పబ్లిక్ నచ్చే సినిమాలు తీస్తే ఎక్కడికైనా రాగలుగుతారు వాళ్ళు, ఏదైనా కూడా వాళ్ళు ఇంప్రెస్ చేయగలుగుతారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మాయి కూడా మంచి ఊపులో ఉంది. మనం సమయాన్ని వృధా చేయకుండా వీలైనంత తొందరగా మంచి ఒక ఇప్పుడు మీరు అందించేటువంటి సినిమా ఏ సినిమా అనుకుంటున్నారు అంటే, ప్రపంచంలో ప్రతివాడు కోరుకునేటువంటి ప్రేమ గురించి సినిమా ఇది. అవును, మనం చెప్పేది అది. ప్రేమించుకుందాం రా, ప్రేమే కదా లోకం అంటే. లోకానికి ప్రేమే ముఖ్యం, ఇంకేం కావాలి? అదే అన్ని సినిమాలు లైలా మజ్ను ఏది అన్న ప్రేమ అనే కథాంశంతో హిట్ అయ్యాయి. ఇది కథాంశం కాదు, ప్రేమ మతంగా తీసుకుపోతున్నాం. ఎందుకంటే మతం అంటే మనుషులు ఇష్టమున్నా లేకున్నా తలబోతున్నారు కాబట్టి ప్రేమ మతంగా మనం ముందుకు పోతున్నాం. ఈ విధంగా భారతదేశమే కాదు ప్రపంచం అంతా ప్రేమ మతంలోకి వచ్చి యుద్ధాలు ఆపేసి అందరూ మనుషులుగా కలిసి ఉండాలి, ఎలాంటి విభేదాలు లేకుండా బ్రతకాలి. అలా బ్రతకడం కొరకే ఈ సినిమా తీస్తున్నాం. ఏదైతే ప్రేమతోటి జీవన్ముక్తులు కావాలన్నాను. ఈ పెళ్లి బంధాలు ఇవి దురాచారాల నుంచి, ఈ మూఢాచారాల నుంచి జనం బయటపడాలనే కోరుకుంటున్నాను. అవునండి, ప్రేమ ఉన్న తర్వాత పెళ్లి ఉంటేది లేకుంటేది, ప్రేమ ముఖ్యం కదా. ఇవాళ రేపు ప్రేమించే మొగలు దొరుకుతున్నారు ఆడవాళ్ళకు. కేవలం సెక్స్ కొరకు పిల్లల కొరకు పెళ్లి చేసుకుంటున్నారు. మనం ప్రేమించే మగవాళ్ళని చూద్దాం. ప్రేమించే మగవాళ్ళు ఉన్నట్టయితే స్త్రీలు కూడా ప్రేమిస్తారు. ప్రేమయే మతం అయిపోతుంది, ప్రేమయే గతం అయిపోతుంది, ప్రేమయే భవిష్యత్తు అయిపోతుంది. ప్రేమతోనే వర్తమానంలో బతుకుతారు. ఆహా, ఇంత చక్కగా చెప్పారండి. ఆనందానికి నిర్వచనం ప్రేమ. ఎస్ ఉషా గారు, ఇప్పుడు ప్రేమ అంటే ఎక్కువ స్త్రీలకు సంబంధించిన సబ్జెక్ట్ అది. ఎందుకంటే మగవాడు ఎలాంటివి ఉన్నా, పిల్లలు ఎట్లా ఉన్నా, ఇల్లు కాపాడేది, పిల్లలను కాపాడేది, భర్తను కాపాడుకునేది స్త్రీ యొక్క ప్రేమతోటే కదా. ఇంటి ఇల్లాలు ప్రేమతోటే కుటుంబం నడుస్తుంది, బయట సమాజం కూడా నడుస్తుంది. కాబట్టి మీరు మాట్లాడాలి మరి ఎక్కువ. ప్రతి స్త్రీ కూడా సమాజంతో మమేకమై ఉంటే సమాజం బాగుపడుతుంది. ఇంటి ఇల్లాలు కరెక్ట్ గా ఉంటే ఇంటి కుటుంబ సభ్యులు కూడా అందరూ డెవలప్మెంట్ అవుతారు. ఇప్పుడు ఇల్లే కాదమ్మా, ఈ మధ్య మీరు గమనించారా, ఒక దేశము ఇంకో దేశము మీద దండేస్తున్నది, పోరాటం చేస్తున్నది, యుద్ధాలు చేస్తున్నారు. కారణం ఏంది అంటే మతాలు చేయబట్టే చేస్తున్నారు. మనమే చేస్తున్నాము. అయ్యా, ఈ మతాలు ఒకరినొకరికి కొట్లాట పెట్టేసి ఒకరినొకరు చంపుకుంటున్నారు కాబట్టి మేము అందరు కలిసి ఉండాలని ఒక ప్రేమ మతాన్ని తీసుకొచ్చినాం. ఈ ప్రేమ మతంతో అందరు కలిసి ఉండాలి. మీరు చెప్పిన అక్షరాలని ఆమె చెప్పే ప్రేమ విత్తు ఏదైతే ఉందో మహా వృక్షంగా మారి మహా ప్రేమ సామ్రాజ్యంగా మారాలని నేను ఆశిస్తున్నాను. మనం దీంతో పాటుగా మంచి కమర్షియల్ హిట్ కొట్టాలని నేను ఆశిస్తున్నాను. కమర్షియల్ గా ఉండాలి అంటే ప్రపంచం లోపల హార్మోని, శాంతి అనేది ఉండాలి కదా. శాంతి ఉంటేనే పోయి సినిమాలో కూర్చుంటారు, సినిమాలో కూర్చుండి ప్రశాంతంగా చూస్తారు. చూడడానికి వాళ్ళకు ఓపిక ఉండాలి. కానీ యుద్ధాలు అవుతుంటే, ఇటు కొట్లాట అవుతుంటే, అటు బాంబులు పడుతుంటే చూడలేరు కదా. అందుకొరకే ప్రేమ మతాన్ని మనము ఒక సినిమాలాగా తీసి అందరికి ముంగట పెడుతున్నాము. అందుకే మనకు ఉషా గారు అన్నారు, ఇటువంటి చక్కని అందమైన అనుభవం కలిగినటువంటి సినిమా తీయగల ప్రొడక్షన్ మేనేజర్ మనకున్నారండి. ఆమె ఆధ్వర్యంలో కూడా కేవలం ప్రేమతో ఉండడమే కాదు, ప్రపంచ దేశాలన్నీ మనుషులుగా జీవించేటటువంటి ఒక మంచి సంస్కృతిని నిలబెడదాం మనం. ఎందుకంటే ఈ కాలంలో ఉన్న సంస్కృతి ఎలా ఉందంటే
నువ్వు వేరు నేను వేరు, నా మతం వేరు నీ మతం వేరు, నీ కులం వేరు నా కులం వేరు, నీ భాష వేరు నా భాష వేరు, నీ దేశం వేరు నా దేశం. అరే భూమి ఒకటి, వన్ ఎర్త్ వన్ హ్యుమానిటీ అనేటటువంటి తత్వంతో మనం ముందుకెళ్ళాలి. మన ప్రయత్నం అంతా కూడాను మనము కూడా ఏదో చూసింది కాదు, అయోమయం నుంచి, ఈ ప్రేమ అయోమయం నుంచి ఏది నిజమైన ప్రేమ, మనం సంఘాన్ని ఎలా ప్రేమించాలి, మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి, పొరుగు వాళ్ళని ఎలా ప్రేమించాలనేది ఇందులో సారాంశం. మీకు ఈ విషయం మీకు చెప్పాను కదా. అదే కదా మీరు చెప్పేది. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది అనుకో, ఇంట్లో భర్త ఎట్లున్నా పిల్లలు ఎట్టుకున్నా ప్రేమతో ఉంటారు, కేవలం స్త్రీ బట్టి. అదే విధంగా స్త్రీని ఇప్పుడు మనం పెట్టుకున్నాము, ప్రొడక్షన్ మేడగా పెట్టుకున్నాము. మన ఇంటి నుంచి మొదలైనటువంటి ఈ హార్మోని, ఈ శాంతి, ఈ సౌహృదాలం అన్ని ప్రపంచమంతా వెళ్ళిపోవాలి. అప్పుడు మనము ఆనందంగా సంతోషంగా ఉంటాము. ఒకే భూమి ఒకే మానవత అనేటువంటి గొప్ప సంస్కృతి ఏర్పడుతుంది. అప్పుడు బార్డర్ సమస్యలు ఉండవు, మత సమస్యలు ఉండవు, కుల సమస్యలు ఉండవు. కేవలం మనిషిని గౌరవించే మంచి సంస్కృతి ఏర్పడుతుంది. దాని కొరకే మన ప్రయత్నాన్ని చేద్దాం మనం. అలాగే నేను ఉష గారు రేపు మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే సార్. నిర్మాత గారు మీ ప్రేమ సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ప్రజలలోకి తీసుకెళ్దాం. సంతోషం అండి. నా వంతు కృషి నేను చేస్తానండి. సంతోషం. ఉషా గారు, సార్ చెప్పండి. ఇంతవరకు జరిగిన చర్చల్లో అన్ని విషయాలు మీకు తెలిసిపోయినాయి. ఓకే. కాబట్టి రేపటి నుంచి మనము షూటింగ్ మొదలు పెడదాము. దానికి సంబంధించిన ఖర్చులు ఏమేమి ఉంటాయో అన్ని మనము ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దాని ప్రకారం పద్ధతి ప్రకారం మనం పనులు మొదలు పెడదాం. ఓకే. ఈ దినము ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? వచ్చేటప్పుడు ఆటో బుక్ చేస్తాను. ఆటో బుక్ కదా. నేను నా కారు ఉంది, నా కారులో నేను డ్రాప్ చేస్తాను. మన కారులో పోతూ మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను దాదాపుగా 5 కోట్లు ఖర్చు పెడుతుంటున్నాను కాబట్టి నష్టం రాకుండా లాభం వచ్చేటట్టు చూడాలి. చూడాలంటే మనం బాగా ఆలోచించాలి, మంచి ప్లాన్ తోటి ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం ఎక్కువగా డిస్కషన్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దాం. మనకు ఇప్పుడు లంచ్ టైం కదా, లంచ్ టైం కాబట్టి మంచి లంచ్ చేసుకుంటూ లంచ్ తర్వాత నేను తీసుకొని డ్రాప్ చేసుకుంటాను. అదేనా? సరే.